సంగారెడ్డి పట్టణంలో ఉన్నతమైన ప్రమాణాలతో విద్యను బోధిస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్వి జూనియర్ కాలేజీ మరోసారి ప్రత్యేకత చాటుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం ఫేర్వెల్ ఫంక్షన్ను అంబరాన్ని తాకే విధంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు తమ సీనియర్లకు వీడ్కోలు ఘనంగా పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూన వేణుగోపాల కృష్ణ ముఖ్య సందేశాలు అందించారు. ముందుగా చదువుల తల్లి సరస్వతీ మాతకు పూజలు జరిపి, జ్యోతి ప్రజ్వలన గావించి, వందేమాతర గీతం ఆలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెరపై కనిపించే హీరోలను చూసి అదే నిజమైన హీరోయిజం అనుకోవడం పొరపాటని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకొని దేశానికి సేవ చేయడం, తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టడం అసలైన హీరోయిజమని అన్నారు. యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, ఎస్వి జూనియర్ కాలేజీ విద్యార్థులు చాలా మంది వివిధ రంగాల్లో విజయవంతమైన భవిష్యత్తును సాధించారని, ఇది కళాశాలకే గర్వకారణమని అన్నారు. ఎస్వి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను సాధించాలని, మీ విద్యా సంస్థ ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఇదే కాలేజీలో చదివి వివిధ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న ఎస్వి జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాలేజీతో తమకున్న మంచి అనుబంధాన్ని వేదికపై పంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల హర్షధ్వానాలతో కళాశాల ఫేర్వెల్ ఫంక్షన్ వేదిక మరింత కాంతివంతంగా మారింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల జీవితాల్లో మరపురాని జ్ఞాపకాలుగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో ఎస్వి జూనియర్ కాలేజీ అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్నటువంటి ఎస్వి జూనియర్ కాలేజ్. ఎస్వి ఈజ్ ద సింబల్ ఆఫ్ ద సక్సెస్ అండ్ విక్టరీ ఇస్ దే. ప్రతి స్టూడెంట్ కూడా ఎస్వి మీన్స్ శ్రీ వెంకటేశ్వర, కానీ ఈ ఎస్వి మనకు ఎస్వి ఈజ్ ద సింబల్ ఆఫ్ సక్సెస్ అండ్ విక్టరీ. దేశానికి రాజైన తల్లికి బిడ్డయి. మీరు భవిష్యత్తులో ఏ ఉన్నత స్థాయిలో ఉన్నా మీరు భవిష్యత్తులో ఎస్వి జూనియర్ కళాశాల విద్యార్థులే. 2020 బ్యాచ్ టాపర్స్ ఎంపీసీ గ్రూప్ ఏ భాగ్యశ్రీ 989 మార్క్స్, స్టేట్ 4th ర్యాంక్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. అండ్ రేణుశ్రీ 989 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. జి కృష్ణ 986 out of 1000 marks, Akshita 980 marks out of 1000 marks, and Maria Fatima 977 marks. అంతే కాకుండా బైపీసీ గ్రూప్ నందు కూడా పి గాయత్రి 985 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్, స్టేట్ 8th ర్యాంక్ సాధించింది. అస్వా బేగం 980 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000, పి మౌనిక 975 మార్క్స్. మరియు సిఈసి గ్రూప్ నందు సనా 978 out of
1000 మార్క్స్ సాధించడం జరిగింది 2021. అండ్ ఎంపీసీ గ్రూప్ నౌసీన్ బేగం 990 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. అండ్ బి లిఖిత 986 మార్క్స్ అండ్ అవుట్ ఆఫ్ 1000. పి లిఖిత 985 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. అండ్ నెక్స్ట్ ద బైపీసీ గ్రూప్ నందు and Afrin Begum 984 marks, G Srivani 980 marks, P Pranita 978 marks, C Nandu the Harika 914 marks and Srilata 912 marks. MEC group Nandu Pratisha 962 marks out of 1000 marks. అదే విధంగా 2022 బ్యాచ్ టాపర్స్ ఫ్రమ్ ఎంపీసీ గ్రూప్ Sai Pranay Reddy 988 marks out of 1000 marks and Harshavardhan 985 marks out of 1000. Nikhil Srivastav 978 marks. YPC group Nandu P Swati 975 marks out of 1000. CEC group Nandu K Prashanti 937 marks. MEC group Nandu Pawan Kumar 979 marks. Next to 2023 batch from APC, Akshaya 987 out of 1000 marks, Vaishnavi 980 marks and Ragasri 978, P. Shivanandishwar Reddy 976 marks out of 1000 marks, BPC Nandu and Sania Fatima 985 marks and Veerabhadra 984 marks, CEC group Nandu M. Nandini 974 marks and state rank and D. Sai Vishwanath 949 marks. Next MPC group Shivasai Teja 973 marks, K. Venkata Sai Prasad 950 marks. 2024 batch from MPC group M. Surte 985 marks out of 1000 and Srivagnesh 984 marks. Sai Deepti 983 marks and Sai Pavani 979 marks. YPC group Nandu A. Kaveri 977 marks out of 1000. P. Revati 969 marks and JNT 961 marks. CEC group Nandu K. Sriman 930 marks and Naveen 915 marks. MEC group Nandu Raj Ravsan 913 మార్క్స్ సాధించడం జరిగింది. మాత్రం ఎంపీఎస్ తీసుకోవాలనే ఉండేది. మా మేడంకి అడిగితే సంగారెడ్డిలో ఎస్సీ కళాశాలలో కొత్తగా ఒకేషన్ అవుతుందిరా, అక్కడికి వెళ్ళు, బాగుంటుంది కళాశాల అని చెప్పి నాకు ఈ కళాశాలకి పంపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందులో నాకు చాలా భయంగా ఉండేది, ఎవరితో మాట్లాడాలన్నా ఎక్కడ ఉండాలన్నా. మాకు హాస్టల్ కూడా దొరకలేదు ఫస్ట్లో. నవీన్ సార్ మాకు హాస్టల్ చూపించి కళాశాలలో జాయిన్ చేసిండు. అయినా సరే మాకు ఈ మెడికల్ ఫీల్డ్ కొత్త, అన్ని సబ్జెక్టులు కూడా కొత్తనే మాకు. కానీ మాకు కొన్ని సబ్జెక్ట్ అర్థం కాకపోయినా అర్థమయ్యే విధంగా చెప్తూ మా భవాని మేడం మరియు యశ్వంతిని మేడం మాకు సపోర్ట్గా ఉంటున్నారు చాలా. మరియు ఏ కళాశాలలో కూడా ఓజేటీ ప్రాక్టికల్స్కి హాస్పిటల్స్కి తీసుకెళ్ళరు, కానీ మా కళాశాలలో ఓజేటీ ప్రాక్టికల్స్కి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 2 months తీసుకెళ్ళారు. 2 months తీసుకెళ్ళడం వలన క్లినిక్స్ పైన మాకు చాలా అవగాహన వచ్చింది. అందువలన ప్రిన్సిపాల్ సార్కి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బయోటెక్నాలజీ దట్ విత్ ద గైడెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సార్. యాక్చువల్లీ ప్రిన్సిపల్ సార్ చాలా గైడ్ చేసేవారు అనమాట, యువర్ టాప్ స్టూడెంట్ బయోటెక్ తీసుకొని అని చెప్పేసి. బయోటెక్నాలజీ ఐ హ్యావ్ డన్ ఇన్ భారత్ యూనివర్సిటీ చెన్నై. Even during my biotech of 4 years, I have received a scholarship. Every year I have received around 65,000. Scholarship ki kuda guide chesindi principal sir anamata, like how to apply, how to get through the interview, how to secure everything. After biotech of 4 years, I have done training in banking and finance. IBC to banking and finance is completely different, but I have received an opportunity for 4 months of training in Bangalore. It's like residential training where they give you everything and they have trained me. Currently, ఇప్పుడు నేను గచ్చిబౌలిలో NRI department లో training and also I'm working as ICICI Bank
Mehedipatnam Deputy Branch Manager. Thank you. Everything I have achieved till now is under the guidance of our principal sir and staff here, because I know how confusing and how tension person I am. But everything I have done till now and everything I went through it, it's all because of what I have started my step here. And during my inter also, there were evening classes like all you people are having now. We used to have inter classes evening classes. And during the evening classes, it was like, even if there are only few people for the classes, sir used to stay till the time we used to stay. It might even sometimes it was till 8 o'clock, till 8:30. Those sir stayed with us and guided in every step. What I have achieved till now is everything under guidance, and I can proudly say I am an SC college student. Thank you. Tribal society, but I never seen that there is no weekly examinations and all. But the major use of weekly examination, they gives us a lot of confidence and strength to achieve great marks in the coming examination. And I would like to say that when we are solving, our mathematics teachers says us a number of tricks and all the things to remember the formula. Those helps us to solve the problem in easy way and without taking more time. I can proudly say that I am proud to say that we are the SP of Junior, and I have seen one of the quotation on the book, that is, success and victory is possible for the only SP student, and hence it can prove that. మన కాలేజ్ ఇన్నర్ బ్యూటీ కదా అంటే నేను అప్పుడు నా లోపలికి క్వశ్చన్ వేసుకున్నా, ఇన్నర్ బ్యూటీ అని ఏమిటో అన్నట్టు సార్. అయితే నాకు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయే ముందర తెలుస్తుంది ఇట్లా మన కాలేజ్ నిజంగా ఇన్నర్ బ్యూటీ అని. ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి మంచి కాలేజ్ ఉంది, మంచి లెక్చరర్స్, మంచి స్టడీ ఉంది, ఇంత మంచి మెమోరీస్ ఇచ్చింది ఈ కాలేజ్. కాబట్టి మన కాలేజ్ ఇన్నర్ బ్యూటీ అని అప్పుడు అర్థమైంది మాకు. మన కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 8:55కి స్టార్ట్ అవుతుంది. 8:55 నుండి 5:10 వరకు. ఇక ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ అందరికీ ఆటలు పాటలు చదువు యుద్ధాలు. అంటే ఆటలు పాటలు చదువు ఓకే, యుద్ధాలు అవన్నీ ఎందుకు? ఆటలు ఆడడానికి పాటలు పాడడానికి టైం ఎక్కడిది అని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎస్సీ అంటే ఏమనుకుంటారు మీరు అందరూ? చదువుతో వేయాలి యుద్ధం, చదువుతో ఆడాలి పాడాలి, అట్లా చదివి అందరు మంచి మార్క్స్ స్కోర్ చేసి మీ పేరుని, మీ పేరెంట్స్ పేరుని, మళ్ళీ కాలేజ్ పేరుని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఎస్వి జూనియర్ కాలేజ్లో మొదటిసారి వొకేషనల్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఎంఏడి అనగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని అంటారు. ఈ వొకేషనల్ గ్రూప్స్ చదివితే తొందరగా సెటిల్ అవుతారు మరియు తొందరగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓజేటీ అనగా ఆన్ జాబ్ ట్రైనింగ్ మొదటిసారి ఎస్వి జూనియర్ కాలేజ్లో మొదలు పెట్టారు. ఫస్ట్ ఇయర్లో నాకు 440కి గాను 437 ర్యాంక్ వచ్చింది. దానికి కారణమైన నా ఉపాధ్యాయులందరికీ నేను పాదాభివందనం తెలుపుతున్నాను, మరియు ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. ఆ రోజు 25 జనవరి, ఆ రోజు మా బస్ ఖరాబ్ అయింది. అయితే ఆ రోజు అందరు ఎట్లా వెళ్ళాలని టెన్షన్ పడుతుంటే సార్ వచ్చిండు. సార్ వచ్చి ఆ బస్సు మంచి అయ్యే వరకు ఆనే ఉన్న తర్వాత బస్ మంచి అయినాక మళ్ళీ మమ్మల్ని పంపిండు. అప్పుడు అనిపించింది నాకు, సార్ అసలు పిల్లలు ఎంతో మంచిగా ట్రీట్ చేస్తుందని. అప్పుడు సార్ నాకు నాన్నతో సమానంగా కనిపించాడు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్లో మన సీనియర్ లాగా చదువుకొని అందుకు మంచి స్థాయి ఎదగాలని మనలో డాక్టర్లు, సైంటిస్టులు అవ్వాలని కోరుకుంటున్నారు. When I came, teachers support me and become me and said you can do anything, and they support me to do my best level. Sometimes when I feel alone, the teacher said we are all with you and you can do whatever you want to do. Because of teachers, because of principal sir, because of everyone, I am here to standing in front of you and saying my feelings and saying my experience of 2 years. So what I want to tell you is that
learn from your success, learn from your failure to become success. Okay, ఆ రోజు ఒకవేళ అయిపోయింది ఎందుకు అని వదిలేసి ఉంటే I think I used to don't like not stand in front of these people. Okay, so ఏం చెప్పాలనుకుంటున్నా అంటే you people have still 10 to 12 days, right? Go and study, plan చేసి చదవడం. మీరు 10 days లో కంపల్సరీ సిలబస్ అయిపోతుంది, ఐ గ్యారంటీ యూ. మ్యాథమెటిక్స్. సో ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఆ స్టేట్ ర్యాంక్స్ చూసి చాలా భయం వేసింది. ఏంటి స్టేట్ ర్యాంక్స్, అసలు యాజ్ స్టూడెంట్ స్టేట్ ర్యాంక్స్ టాపర్స్ అందరూ ఉన్నారు అనేసి. బట్ ఐ టుక్ అస్ ఛాలెంజ్. ఎంపీసీఏ తీసుకోవడం ఫిక్స్ అయ్యాను మెంటల్లీ. ఎందుకు అంటే ఎంపీసీ ఛాలెంజ్ తీసుకొని నన్ను నేను బెటర్ చేసుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కష్టపడాల్సిందే కాబట్టి ఎంపీసీ ఛాలెంజ్ తీసుకొని ఐ ట్రై. థియరీ అంటే ఐ కుడ్ మేనేజ్, బట్ మ్యాథమెటిక్స్ ఇస్ సంథింగ్ వెరీ టఫ్ ఫర్ మీ. So I managed somehow. I managed, and yeah, with a good mark I got 947 out of 1000. I feel proud of that also because I couldn't achieve the better 980 paina anukunnam, but unfortunately 947. I was disappointed. To be honest, I was disappointed, but the same mark got me a scholarship. 947 నాకు స్కాలర్షిప్ తీసుకొచ్చింది. I still feel proud of that, and I really thank the opportunity. ఆ స్కాలర్షిప్ రావడం కూడా ప్రిన్సిపల్ సార్ వల్లే. సార్ రీసెర్చ్ చేయడము, స్కాలర్షిప్ గురించి అవగాహన చెప్పడం, స్కాలర్షిప్ రావడం. నా బీటెక్, ద 4 years of my graduation, whatever happened, 65,000, I have got 65,000, that is from BDS and scholarship. So ఇలా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవసరం అని చెప్పండి. వాళ్ళంత కష్టపడి లెక్చరర్స్ అందరూ కష్టపడి మీకోసం ఎఫర్ట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉందా? ఏం అవసరం? ఫీజు కడుతున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు. బట్ దే ఆర్ గివింగ్ యూ దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ యూ రైట్ డైరెక్షన్. సో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాను. మీ కెరియర్లో చాలా మందికి అవేర్నెస్ లేదు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇంత గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి అండ్ మేక్ యువర్ బెస్ట్ టైం అండ్ మేక్ ద టైమ్ వెరీ వాల్యుబుల్ ఫర్ యూ గైస్. అండ్ ఆఫ్ కోర్స్ టు బి ఆనెస్ట్, you guys are looking very colorful today. Something also మా ఇన్ఛార్జ్ ప్రవీణ్ సార్ గారు ఎప్పుడు మా క్లాస్ డౌన్ అయిపోయినా, ఎప్పుడు మార్క్స్ ఏదైనా తక్కువ అనిపించినా యూస్ టు కమ్ బ్యాక్ టు us, మోటివేట్ us equally. అంటే యూ ఆల్ నో దట్ అకాడమిక్ షెడ్యూల్ ఇస్ వెరీ వెరీ బిజీ. అయినా కూడా ఒక 1 hour స్పేర్ టైం ఇచ్చి మోటివేట్ చేయాలంటే ఇట్ నీడ్స్ టు హ్యావ్ సమ్ ఎనర్జీ. వాళ్ళని మళ్ళీ మనకి చెప్పాలి, టైం ఇవ్వాలి, వాళ్ళ టైం ఫిల్ అయిపోతుంటుంది. దాట్స్ హౌ ఇంపార్టెంట్ టైం. అయినా కూడా వాళ్ళు మనకు వచ్చి చెప్పేవాళ్ళమా దాట్ హౌ అవర్ రిలేషన్షిప్ యూస్ టు బి. ప్రతిరోజు టీచర్స్ విత్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్. ఇప్పుడు చాలా ఇయర్స్కి తను వచ్చి కొన్ని డిస్కషన్స్ చేస్తుంది. అలా వచ్చినప్పుడు కాలేజ్లో మనం ఇలా చేసేవాళ్ళము అని చెప్తుంటే ఇట్ ఫీల్ సో చైల్డిష్ కానీ బట్ సో స్వీట్ మెమరీస్ అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాకల్టీ మనకి అంత వెరీ ఫ్రీడమ్ ఇచ్చారు. మనకి ఎంత స్కూల్ ఫీడింగ్ ఇచ్చారంటే వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయాక కాలేజ్కి వెళ్ళాక నేను ఒకటి నోటీస్ చేశాను. బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏ ఫీల్డ్లో అయినా అక్కడుండే ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా మీకు స్కూల్ ఫీడింగ్ చేయాలి, ఇది చదువుకోండి అని చెప్పారు. వాళ్ళకి అక్కడ 5% ఎఫర్ట్ ఉంటుంది. మీరు 95% ఎఫర్ట్ పెట్టి ఏ టాపిక్ ఏంటి అని అన్నీ మీరే తెలుసుకోవాలి, విచ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. కానీ ఎందుకు మనకి డిఫికల్ట్ అంటే బికాస్ వీఆర్ యూస్ టు దిస్. వీ గాట్ ఎ హ్యాబిట్ దట్ రోజు చదవడం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. అది లేట్ రియలైజేషన్ వస్తుంది మనకి కాలేజ్కి వెళ్ళి. ఓకే, ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది మనకి. బికాస్ ఎస్వి జూనియర్ కాలేజ్లో మనం ఇది ఇంప్లిమెంట్ చేసాం. రెగ్యులర్గా చదవడం అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసాము. ఇలా సో మెనీ థింగ్స్ వన్స్ మీరు కాలేజ్లో ఉన్నప్పుడు రియలైజ్ అవ్వడం డెఫినెట్లీ అది. వన్స్ కాలేజ్ బయటకు వెళ్ళాక చాలా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, అది అక్కడ చేయడం వల్ల ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ ఇంప్లిమెంట్ చేసాము. వీఆర్ వెరీ సైన్స్. ఒక 3-4 years తర్వాత ఇప్పుడు ఈ ఏజ్లో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తాం. లైక్ టీచర్స్ ఏదో తిట్టారనో, అయ్యో తిట్టారా, నేనే తప్పు చేశాను, ఇలా ఫీల్ అవుతాం. దిస్ ఇస్ దట్ ఏజ్. సో ఇంటర్మీడియట్ మీకు ఎంత బాగా చదివితే అంత మంచి కాలేజ్. మంచి కాలేజ్ ఏదో మార్క్స్ వల్లనో ఇంకేదో ఏంటి ప్యాకేజో లేదా శాలరీ గురించి కాదు. ఈ నిన్నటికి ఈ రోజుకి ఏం బెటర్ అయ్యాం అది మనకు తెలియాలి. అదొక సాటిస్ఫాక్షన్. నేను ఇప్పుడు చెప్తాను, ఇంటర్మీడియట్లో ఉన్న థాట్ ప్రాసెస్, ఎందుకు తిట్టారు అనే థాట్ నుంచి ఎందుకు తిట్టించుకునే వరకు తెచ్చుకున్నానే ప్రాసెస్ అని వరకు ఆలోచిస్తే ఇట్స్ ఎ చేంజ్. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి ఎప్పుడు వస్తాయి? వన్స్ యూనివర్సిటీకి వెళ్తాం, యూనివర్సిటీ డిఫరెంట్ మైండ్ సెట్ చూస్తాం. ఇక్కడ చూసే మైండ్ సెట్కి అక్కడ చూసే మైండ్ సెట్కి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. కోపప్ అవ్వాలి, వాళ్ళ స్పీడ్కి మనం రావాలి. So extra effort తీసుకుంటాం. All these things matters అనమాట. So all this was
బేస్ నాకు ఇంటర్మీడియట్ బికాస్ నేను అప్పట్లో ఏదో ఇంప్రెస్ చేయాలి అంటే మీకు ప్రతి దాంట్లో అది చదువా ఇంకేదన్నా అని కాదు, ఏది అవకాశం వస్తే అది నేర్చుకోవాల్సిందే. అది ఎంత ఛాన్స్ దొరికితే దాంట్లో ఫుల్ యాక్టివ్తో ఫుల్ 100% ఎనర్జీతో ఆ విషయం తెలుసుకోవాల్సిందే. సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను నా ఇంటికి ప్రాక్టీస్ ఒక్క రోజులో రాదు, యాజ్ ఐ స్వేర్ ఒక్క రోజులో రాదు. ఐపీ ప్రాక్టీసింగ్ రోజు కొత్త విషయం నేర్చుకున్నాను. నేను డెఫినెట్లీ మీరు చేస్తారో లేదో తెలియదు, బట్ నిన్నటి రోజుకి నాకు ఏదైనా నా యాక్టివిటీస్లో డిఫరెన్స్ కనిపిస్తే ఐ రియల్లీ అప్రిషియేట్ మై సెల్ఫ్. My proudest moments, I ranked among 10 top merit scholars in SV Junior College, and now I am working at Amazon, where I am recognized as top 10 employees in Asia among 1.5 lakh employees. Chalo, let us talk about something interesting you all enjoy. Now, let me talk to my first year champions. To my dear first year champions, my biggest advice is take weekend exams seriously. They are not just tests, they prepare you for your annual exams, making them much easier. And don't forget to enjoy your college life. The friendship you make here are special. Stay connected even after your college life. True friends are life stress busters. Finally, I would like to say something. While our college is already doing an amazing job, I have a few small suggestions to make this students' experience even better. అన్నీ ఎందుకు అని అంటే మీరు ఒక మంచి భారత పౌరులుగా ఉండాలి. మీరు ఎలాంటి తప్పుదో పట్టద్దు. మీ తల్లిదండ్రులు, మీ యొక్క ఉపాధ్యాయులు మీ మంచి కోరి మాట్లాడదండి. మీ మంచి కోరి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టారు. నా ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు మీ లైఫ్లో మంచిగా సెటిల్ కావాలి, ఒక మంచి సమాజంలో ఒక మంచి పౌరులుగా మీరు ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. చాలా వరకు మేము పోలీసులో చూస్తూ ఉంటాము, 17 ఇయర్స్కి 16 ఇయర్స్కి ఈ ఏజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా లైఫ్లో క్రూషియల్ ఏజ్. ఈ క్రూషియల్ ఏజ్లో చాలా వరకు పిల్లలు తెలిసి తెలియక చాలా తప్పులు చేయడము, అది కొన్ని రియల్గా మాట్లాడాలంటే చాలా వరకు ఈ ప్రేమ పేరుతో ఎలోప్మెంట్స్ కానివ్వండి, లేదా ఈ డ్రగ్స్ పేరుతో ఈ సిగరెట్ స్మోకింగ్తో స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒక అతను బాగుంటుంది ట్రై చేయాలి అని సినిమాల్లో చూసి దాన్ని అనుకరించే ప్రయత్నంలో సిగరెట్లు తాగడము, దాని తర్వాత స్లోగా మందు తాగడము, దాని తర్వాత గాంజాకి అడిక్ట్ కావడము, దాని తర్వాత ఏమవుతుంది పోలీసులకు దొరకడము, టన్నులు తినడము, జైలుకు పోవడం. ఇది కంపల్సరీ. సో మీరు అందరు ఎక్కడ ఏముంటుంది అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం కాదులే, ఏమున్నది మేనేజ్ చేయవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇది లైఫ్లో ఏదైనా చేయొచ్చు, లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి, లైఫ్ అనేది షార్ట్ స్వీట్గా ఉండాలి అని పనికిరాని ఫిలాసఫీలు చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకుంటూ, మన తల్లిదండ్రులని మోసం చేస్తూ, మన ఉపాధ్యాయుల్ని మన మంచి కోరి ఉపాధ్యాయుల్ని మోసం చేస్తూ ఇలాంటి చెడు వ్యసనాలకి అని మన వయసుకు తగని పనులు చేస్తూ అన్నెసరిగా మీ కెరీర్ని మీ లైఫ్ని ఇబ్బందిలో పెట్టుకోవద్దు. ఈ టైంలో మనం చేయాల్సిన పని చదువుకోవడమే చేయండి. అంతేగాని అలా చెప్పి సీరియస్గా పొద్దున్న వెళ్ళి చదువుకుని మళ్ళీ క్లాస్కి వచ్చి రోబోలాగా చదువుకోవడం కాదు. లైఫ్లో సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు, సిన్సియర్గా ఉండాలి. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. సిన్సియర్గా ఉండడానికి సీరియస్గా ఉండాలి. సీరియస్గా ఉండడం అంటే ఏంటంటే వచ్చేవాడితో మాట్లాడకుండా చదువుకోవడము, ఏదో హోంవర్క్ రాసుకోవడము, ఏదో కష్టంగా ఒక రోబోలాగా పనిచేయడం, రోబోలాగా ఉండడము, సినిమాలు చూడకపోవడము, ఫ్రెండ్స్తో కలవకపోవడము, ఇది సీరియస్నెస్. అంత సీరియస్గా ఉండి లైఫ్లో సాధించేది ఏమి ఉండదు. బట్ సిన్సియర్గా ఉండాలి. సిన్సియర్గా అంటే ఈరోజు మీరు చదవడానికి వచ్చారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు, ద బేసిక్ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్ మీ 10th క్లాస్ వరకు చదివిన దానికి, మీరు ఇప్పుడు డిగ్రీలో చదివిపోయిన దానికి ఒక బ్రిడ్జ్, ఒక లింక్. ఇది మీ కెరీర్ సెటిల్ కావడానికి, మీ కెరీర్లో ఒక జాబ్ కొట్టాలన్నా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిలో సిన్సియారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్సియారిటీ అంటే ఈరోజు నాకు ఇక్కడికి వచ్చినా చదువుకోవాలి అనుకుంటే ప్రాపర్గా చదువుకోవడము, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ప్రాపర్గా చేయడము, మన కండక్ట్ మన ఉపాధ్యాయుల వద్ద మన యొక్క కండక్ట్ కానీ మన యొక్క బిహేవియర్ కానీ ప్రాపర్గా ఉండడము, మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడము, ఆ ఎంజాయ్ ఒక పద్ధతిగా ఉండే ఎంజాయ్ చేయడము.
ఒక 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 టూ వీలర్ మీద ముగ్గురు ఎక్కి దాన్ని ఏదో పల్టీలు కొడితే ఎంజాయ్మెంట్ కాదు. ఏదో ఇప్పుడు ఓ సైడ్ క్రాప్ కొట్టి ఏదో పనికిరాని చింపిరి చుట్టూ వేసుకొని ఏదో చినిగిపోయిన బట్టలు వేసుకొని అది హీరోయిజం కాదు. హీరోయిజం మొత్తం మీరు వస్తే నలుగురు లేవడం హీరోయిజం, నలుగురికి మంచి చేయడం హీరోయిజం. ఒక గ్యాంగ్ అంటే మీరు నలుగురు వేసుకొని తిరుగుతారు కదా, అది కాదు గ్యాంగ్. ఇప్పుడు మీ టీచర్ మీ మేనేజ్మెంట్ వచ్చినట్టే ఆయన బట్టి నలుగురు వస్తారు, అది గ్యాంగ్. ఇప్పుడు నేను వచ్చినట్టే నా ఇంకా నలుగురు ఇన్స్పెక్టర్లు అవుతారు, అది గ్యాంగ్. రేపు మీరు ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఎస్ఐ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఒక కార్పొరేట్లో ఒక సీఈఓ కానీ ఒక టీమ్ లీడర్ కానీ అయితే మీరు ఇంకా నలుగురు ఉంటారు, అది గ్యాంగ్ మెయింటైన్. సో గ్యాంగ్ అంటే అలాంటి గ్యాంగ్ మెయింటైన్ చేసి ఆ గ్యాంగ్తో నలుగురికి యూజ్ అయ్యేలాగా మనం చూడాలి సొసైటీలో. ఎంతసేపు పనికిరాని పనులలో ఈ డబ్బాల దగ్గర టీలు తాగకుండా, సిగరెట్లు తాగకుండా, లేకుంటే ఈ దావతులు వేస్తున్నామని, లేకుంటే పనికిరాని పనులు చేయడము, అరవడము, అది హీరోయిజం కాదు. ఓకే, ఆ హీరోయిజం నువ్వు అనుకునే హీరోయిజం, అందరూ అనుకునే హీరోయిజం కాదు. చాలామంది హీరోలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది మాత్రమే మనందరం మెచ్చే హీరోలు ఉంటారు. కొంతమంది వాళ్ళు హీరోలను ఫీల్ అవుతారు కానీ ఎవడో అని అప్రిషియేట్ చేయరు, అవునా కాదు? అంటే మనం చేసేది ఇది హీరోయిజం అనిపించుకోదు. ఎదుటి వ్యక్తి నేను హీరోలా ఫీల్ అవ్వాలి, నువ్వు హీరో అని నువ్వు ఫీల్ అవ్వడం కాదు. అంటే ఆ హీరోలు ఎప్పుడైతారంటే లైఫ్లో మీరు ఎవరికి భారం కాకుండా మీరు నలుగురికి హెల్ప్ చేసేలా ఉన్నప్పుడు మాత్రమే మీరు హీరోలు అవుతారు. సో హీరో అంటే ఏదో సినిమాలలో విలన్స్ని కొట్టడము, లేదంటే లైఫ్లో ఏదో పోలీస్ ఆఫీసర్ కావడము, ఐఏఎస్ కావడము కాదు. మీ లైఫ్లో ఏ ఫీల్డ్ చూజ్ చేసుకున్నా, ఏది చూజ్ చేసుకున్నా మీరు ఖచ్చితంగా దాన్ని అచీవ్ అయిన రోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా కావచ్చు, ఒక గవర్నమెంట్ జాబర్గా కావచ్చు, ఒక ఇండస్ట్రీ పెట్టచ్చు, ఒక సీఈఓ కావచ్చు, ఏది ఒక బిజినెస్ పెట్టచ్చు, ఏది పెట్టుకున్నా కూడా దాంట్లో మనకు సంతృప్తి ఉండి మన వల్ల నలుగురికి హెల్ప్ అవుతుంది అని అంటే దట్ ఈస్ యాక్చువల్ హీరో. అది రియల్ హీరోస్ అంటారు. అది ఓన్లీ ఈ సినిమాలలో చేసిన వాళ్ళు, లేకుంటే పోలీసులు, లేకుంటే ఆర్మీలో జాయిన్ ఇది ఒక్కటే హీరోయిజం కాదు. ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారో, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారో, నలుగురికి పని చేస్తారో వాళ్ళందరూ హీరోలే. ఇప్పుడు ఎంతైతే నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, బార్డర్లో కాపలా కాసి మనల్ని సేఫ్గా ఉంచే సోల్జర్ ఎంతైతే దేశానికి పాటుపడుతున్నాడో, రేపు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఒక సైబర్ క్రైమ్ అటాక్ రష్యా నుండి కానీ ఇంకెక్కడ నుండి అన్న సైబర్ క్రైమ్ అటాక్స్ అయినా కూడా మన దేశానికి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి కాపాడితే మీరు కూడా యువర్ నథింగ్ లెస్ దాన్ ద నథింగ్ లెస్ దాన్ ద సోల్జర్. సో ఆ సోల్జర్కి మీకు ఇక్కడ ఒక బుల్లెట్, మీరు ఒక సైంటిస్ట్ అయ్యి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మీరు డిజైన్ చేశారనుకోండి, యు ఆర్ హెల్పింగ్ ద పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ద కంట్రీ. సో యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్యాట్రియాట్, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద బేస్ ఫండమెంటల్ పర్సన్ టు హెల్ప్ ఇన్ ఇండియా గ్రోత్. ప్రైవేట్ కంపెనీస్ ఒక పెద్ద కంపెనీ పెట్టారు, ఒక 1000 మందికి శాలరీలు ఇస్తారు, 1000 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఆ 1000 మంది ఎంప్లాయీస్లో ఒక 100 మంది ఆర్మీలో పనిచేసే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ నువ్వు హెల్ప్ చేస్తున్నట్టే. సో దేశభక్తి కానీ, దేశానికి సేవ చేయడం కానీ ఓన్లీ ఆర్మీలో జాయిన్ అయితే, పోలీసులో జాయిన్ అయితే కాదు. ఏది చేసినా, ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడే పని చేసి, నలుగురికి హెల్ప్ అయ్యే పని చేస్తే అది ఖచ్చితంగా దేశభక్తి. అండ్ యు ఆర్ డూయింగ్ దట్. అండ్ అదంతా చేయాలి అని అంటే మనం ఎప్పుడైతే ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రే చేయాలి. స్టూడెంట్ పాత్రలో ఉన్నప్పుడు మీ జీవితంలో ఒక స్టూడెంట్ అనే పాత్రలో మీరు ఉన్నారు. సో ఆ పాత్రలో ద బెస్ట్ రోల్, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది వెళ్ళాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ స్టూడెంట్ అంటే మంచి మార్కులు రావడం, మంచి పేరు తెచ్చుకోవడం, మంచిగా కండక్ట్ ఉండడం, దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ స్టూడెంట్ లైఫ్ నుండి రేపు మీరు ఈ పాత్ర మంచిగా చేస్తే నెక్స్ట్ మీరు ఒక కెరీర్, ఒక జాబ్ అనేది వస్తుంది. ఆ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ యాజ్ ఎ జాబర్, యాజ్ ఎ ఎంప్లాయీ, యాజ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్, యాజ్ ఐపీఎస్ ఆఫీసర్, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్, అప్పుడు రోల్ బాగా చేస్తే సొసైటీ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఏ జీవితంలో ఏ టైంలో ఏం చేయాలో ఆ టైంలో అది చేయాలి. ఆ టైంలో అది చేస్తేనే నెక్స్ట్ ఫేజ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటారు, ఇప్పటి నుండి నెక్స్ట్ 22, 23 నెక్స్ట్ 5 సంవత్సరాలు కనుక మీరు కష్టపడి మీరు ఉన్న రోల్, స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ రోలు ప్రిపరేషన్ చేసేప్పుడు ఆస్పిరెంట్ రోల్ 100% కనుక మీరు దానికి న్యాయం చేస్తే రిమైనింగ్ 75 years కాల్ మీద కాలేసుకుని ఉంటారంటారు కదా, యూ కెన్ డూ దట్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ హెల్ప్ ద పీపుల్, అదర్ పీపుల్ ఆల్సో, నాట్ ఓన్లీ. ఈ 4-5 ఏళ్ళు ఏదో ఈ పనికిరాని సినిమాల ప్రభావం, ఈ పుష్ప సినిమా ప్రభావం, ఇది అది చూస్తే బాగానే ఉంటుంది. సినిమా చేసినోడికి 300 కోట్లు వస్తే చూసినోడికి 300 రూపాయలు పోతాయి. బేసిక్ కామన్ సెన్స్ అది. సో సినిమాల్లో చూపించినాయి, మొబైల్లో చూపించినాయి ఏది కూడా నిజాలు కాదు. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే 100 ఫిల్టర్లు ఉంటాయి, స్నాప్చాట్ ఓపెన్ చేస్తే 100 ఫిల్టర్లు ఉంటాయి. దెర్ ఈజ్ నథింగ్ రియల్.
ఇట్ ఈస్ ఆల్ వర్చువల్ థింగ్స్. ఈ వర్చువల్ థింగ్స్ నమ్మి వాటిలో మన లైఫ్ వేస్ట్ చేసుకోవడం లాంటివి చేయదు. రియాలిటీ రియల్గా ఏముంది, రియల్గా లైఫ్లో ఏం కావాలని ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్కి తగ్గ హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఓకే, ఈ క్రమం ఇది ఈ రోల్ వదిలిపెట్టి ఈ సినిమాలలో చూసే సైడ్ రోల్స్ ఉంటాయి కదా, ఈ గాంజా తాగడము, లేకుంటే ఏదో కామెంట్స్ చేయడము, ఇవి చేయడము, మంద తాగడము, ఏదో పనికిరాను గ్యాంగ్ మెయింటైన్ చేయడము, ఒక డిస్రెస్పెక్ట్ చూపించడం సొసైటీలో, ఒక డిస్రెస్పెక్ట్ చూపించడం పేరెంట్స్కి, ఒక డిస్రెస్పెక్ట్ చూపించడం మీ టీచర్స్కి. ఇది 3-4 years యూ ఫీల్ దట్ యువర్ హీరో, బట్ పక్కవాడు అనుకుంటాడు బఫూన్ అని. అండ్ రిమైనింగ్ 75 years యూ విల్ బీ ట్రీటెడ్ లైక్ బఫూన్ ఇన్ ద సొసైటీ. సో ప్లీజ్ టేక్ కేర్. ఈ ఏదైతే నెక్స్ట్ 3-4 years ఉంటుందో, ప్లీజ్ give the best performance as a student, and the best performance will definitely give you the best role in the next coming up years. as a కెరీర్లో కూడా మీకు మంచిది లైఫ్ వస్తుంది, కెరీర్లో కూడా మంచిగా ఉంటుంది. సో చెప్పినప్పుడు ఏ పనైనా కానీ సిన్సియర్గా చేయాలి. సిన్సియర్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు జోకులు వేయండి, ఉండండి, బాగుండండి, ఆడుకోండి, సినిమాలకు వెళ్ళండి, చేయండి. బట్ చదివేటప్పుడు మళ్ళీ చదువుకోవాలి, యాక్టివిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ యాక్టివిటీస్ చేయాలి. సో దాన్ని సిన్సియారిటీ అంటారు, టువర్డ్స్ మన గోల్ ఏంటి అనేది. అండ్ గోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు బయట ఇక్కడ ఒక బండి స్టార్ట్ చేసి నువ్వు వెళ్తే ఎటు వెళ్తావో తెలియదు. సంగారెడ్డి వెళ్దామని నువ్వు ఫిక్స్ అయితే సంగారెడ్డి సైడ్ పోతావు, హైదరాబాద్ సైడ్ వెళ్దామంటే హైదరాబాద్ సైడ్ పోతావు. ఎటు పోతావో నీ మైండ్లో ఏమీ లేదు. ఎటు పోతావు బయటకు వెళ్తే, అటు వెళ్తావు కూర్చో, ఇటు వెళ్తావు కూర్చో, అటు వెళ్తావు కూర్చో, ఇటు వెళ్తావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 2-3 నెలల తర్వాత ఎటు పోతున్నావు ఏమో అర్థం కాదు, నీకు అర్థం కాదు, నీ పక్కడికి అర్థం కాదు. బట్ వెన్ యూ చూస్ ఎ గోల్ దట్ యూ షుడ్ go to Hyderabad, when you choose a goal that I want to go to Sangareddy, then you will find a path. నువ్వు ఇక్కడ మొత్తం కళ్ళ గంటలో వదిలేసినా, ఎక్కడ వదిలేసినా, you will find a path, you will find some person, you will ask for the route, you will ask for the transport. బైక్ మీద వెళ్తావా, కార్లో వెళ్తావా, ఏదో ఒకటి లిఫ్ట్ తీసుకోను, ఇంకేదో చేసుకుని కష్టపడడం, నడిచో, ఏదో ఒకటి చేసి you will reach the destination. డెస్టినేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఏం కావాలి లైఫ్లో అనేది ఈ టైంలో, ఈ బ్రిడ్జ్ నేను చెప్పాను కదా, 10th నుండి మీ కెరీర్ మధ్యలో ఈ వారధి కట్టడం, ఇదంతా ఈ వారధి కట్టేటప్పుడు ఎటు సైడ్ బ్రిడ్జ్ చేయాలో తెలియలేదు అనుకోండి, ఒకసారి ఇటు కడతావు, ఇది సగం వదిలిపోయిన తర్వాత ఇది కడతావు, అదే కనుక ఇటు కడతావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ద బ్రిడ్జ్ వోంట్ కంప్లీట్ అండ్ యూ వోంట్ గో ఎనీవేర్. సో ఎటు పోవాలి అన్న ఒక డెస్టినేషన్ ఫిక్స్ చేసుకుంటే ఒక డైరెక్షన్ వస్తుంది. సో డెస్టినేషన్ ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని డెస్టినేషన్ పెట్టుకుంటే, పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలి, డిగ్రీలో మంచి మార్కులు రావాలి, యాప్టిట్యూడ్ రావాలి, ఇంగ్లీష్ రావాలి, న్యూస్ పేపర్ రావాలి, జనరల్ స్టడీస్ రావాలి. అది డైరెక్షన్. ఒక డెస్టినేషన్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ డెస్టినేషన్ ఉంటే మీకు డైరెక్షన్ అనేది వస్తుంది. డైరెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ డైరెక్షన్ చూసుకున్న తర్వాత ఒక పట్టుదల అనేది ఒకటి ఉండాలి. అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటే కొడితే ఆ జాబ్ కొట్టాల్సిందే అన్న ఒక పర్సివరెన్స్ అనేది ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ గో టువర్డ్స్ ద డైరెక్షన్ అండ్ అల్టిమేట్లీ ఓ రోజు కాకుండా ఓ రోజు యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. ఇలా కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఒక రోజు లేట్ అవుతుంది, కొందరు ఫాస్ట్గా వెళ్తారు, తొందరగా జాబ్లు వస్తాయి, కొందరు లేట్గా పోతారు, లేట్గా జాబ్లు వస్తాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ అండ్ దట్ డెస్టినేషన్ విల్ గివ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ టైంలో చేస్తా పని ఆ టైంలో చేయాలి. ఈ టైంలో నువ్వు ఎంజాయ్ చేయాలి, తప్పలేదు, బట్ ఎంజాయ్ చేయాలనే ఉండొద్దు. అది చేయాలి, ఇది చేయాలి. లైఫ్లో బిర్యానీ ఉంది కానీ ఊరికే బిర్యానీ పెడితే తింటే బాగుంటుందా? యూ నీడ్ టు హ్యావ్ ఆల్ ద ఫ్లేవర్స్. లైఫ్లో అన్నీ ఉండాలి. ఓన్లీ రైసే బాగుంది కానీ రైసే పెట్టి తినాం, కర్రీ ఉండాలి, పెరుగు ఉండాలి, సాంబార్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో లైఫ్లో కూడా అన్నీ ఎంతెంత మోతాదులో ఉండాలో అంతంత మోతాదులో ఉంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడైనా డిజర్ట్ చేసినప్పుడు అయినా ఒక పాయసం చేస్తే బాగా షుగర్ బాగుంటుంది, షుగర్ మొత్తం అయితే బాగుంటుంది, టేస్ట్ ఉంటుందా? తినలేము. అలాంటి సాల్ట్ బాగా అయితే బాగుంటుంది. ఏదైనా ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి. లైఫ్లో కూడా అట్లీస్ట్ ఎస్పెషల్లీ ఇన్ స్టూడెంట్ లైఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ దేర్ లిమిట్స్. ఏదైనా లిమిట్ దాటితే అది పాయిజన్. పాయిజన్ డెఫినేషన్ ఏంటో తెలుసా? ఒక సైంటిస్ట్ చెప్తాడు పాయిజన్ డెఫినేషన్. ఎనీథింగ్ విచ్ ఈస్ బియాండ్ సర్టెన్ లిమిట్ ఈజ్ ఎ పాయిజన్. ఏదైనా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉందంటే అది పాయిజన్. సో మనకు డబ్బులు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే పాయిజన్, లేదు మనం తిండే అలవాటు ఎక్కువ ఉంటే పాయిజన్, లేదా మనకు ఊరికే తిరిగే అలవాటు ఎక్కువ ఉంటే పాయిజన్. సో లేదు ఒకటే ఏదో అంటే ఏదైనా లిమిట్స్లో ఒక మోతాదులో ఉంటే అది లైఫ్లో మీకు మంచి ప్లేస్ని తీసుకెళ్తారు. సో డూ ఎంజాయ్ యువర్ లైఫ్, డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్స్ ఆఫ్ అన్నెసరీ మొబైల్ యాప్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి. ఎంజాయ్ ద రియల్ లైఫ్. దెర్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్. ఇంత పెద్ద ప్రపంచంలో భగవంతుడు అనేవాడు ఇన్ని సృష్టిస్తే మనము ఒక సెల్ ఫోన్ అనే దానిలో మనల్ని మనం బందీలను చేసుకుంటున్నాం. ఓకే, బ్రేక్ దట్ సైకిల్ అండ్ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. బయట చాలా ఉన్నాయి చూడడానికి, చేయడానికి, మాట్లాడడానికి, అచీవ్ చేయడానికి చాలా ఉన్నాయి.
సో మీరందరూ కూడా మీ ఎనర్జీ అంతా కూడా దాని మీద పెట్టాలి. మీ ఎనర్జీ అంతా కూడా ఫోన్లో పెడితే ఏమవుతుంది అంటే ఫోన్ ఈజ్ ప్లేయింగ్ యూ. మీరు ఫోన్తో ఆడుకోవట్లేదు, ఫోన్ మీతో ఆడుకుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ యువర్ మైండ్, ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ యువర్ ఫోన్ యూసేజ్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ ఈ టైంలో ఏమేం చేయాలనేది అది క్లియర్గా చేయండి. చదువుకునే టైంలో చదువుకోండి, ఆడుకునే టైంలో ఆడుకోండి, కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకునే టైంలో కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకోండి. అండ్ అల్టిమేట్లీ you have some goal, then you will have some direction, and you go towards that direction, you will reach that goal, and definitely it will help you, and it will help your family, it will help the society at large. అన్నెసరిగా అది వదిలేసి ఈ ఇమీడియట్గా ఇన్స్టాంట్గా వచ్చే ఆనందాల కోసం ఏదో సిగరెట్ తాగితే ఏదో వస్తుంది, ఫ్రెండ్స్తో నైట్ రౌండ్ తిరిగితే ఏమవుతుందని అనుకుంటే కుదరదు. చాలా కేసెస్లలో ఇప్పుడు ఏదో ఫ్రెండ్ నైట్ పార్టీలు అంటే చాలా వరకు పోతారు, ఆ పక్కనే కూర్చుంటావు, నువ్వు మంచోడివే, యు ఆర్ నాట్ డ్రింకింగ్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, బట్ పక్కోడు కోతి వాడు తాగి ఏమైనా కొట్టాడు, పోలీసులు వస్తారు పట్టుకుపోతారు. నేను చేయలేదు సార్ అని నువ్వు చెప్పినా ఎవడు నమ్మడు. నువ్వు ఎందుకున్నావు అక్కడ, రాత్రి ఎందుకున్నావు అని అడుగుతావు. దెన్ యూ విల్ బి బుక్. మెనీ కేసెస్ ఇవన్నీ జరిగినాయి. చాలా కేసెస్లలో కొట్టుకో కేసులో కానీ, మర్డర్ కేసులో కానీ, గాంజా కేసులో కానీ, పక్కన ఉన్న వాళ్ళకి అసలు తెలియదు, ఊరికే ఉండదు ఏదో ఫ్రెండ్ అని. మీ అందరికీ తెలుసు ఎవడో ఏదో అని, ఆ ఏదోతో తిరిగినాను అనుకోండి, ఏదో రోజు బుక్ అవుతుంది మీరు చేయని పనులు. డైలీ చూస్తూ ఉంటాం మేము, అసలు ఏమనాలో అర్థం కాదు. వీ ఆల్సో నో, బట్ ఎందుకున్నాం మరి అక్కడ? చెడు సహవాసం ఎప్పుడు కానీ మిమ్మల్ని ట్రాప్లోనే పడేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మంచోళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా ఏడున్నా కూడా నీకు హెల్ప్ చేస్తారు. సో డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ ఆఫ్ దిస్ అన్నెసరీ థింగ్స్. ఏ టైంలో ఈ అనర్థాలకు సంబంధించి ఈ డ్రగ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి చేయకండి. అండ్ బైక్ స్టంట్స్ చేయకండి. నీకు అంతగా రక్తదానం చేయాలనుకుంటే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తదానం చేయండి. ఇంకా ఏమన్నా బాగా చెయ్యాలి అన్న ఒక పౌరుషం ఉంటే ఇండియన్ ఆర్మీకి పోయి అక్కడ మీ ప్రాణాలను పణంగా పెట్టి ఇండియాకి ఏమైనా హెల్ప్ చేయండి. అంతేగాని రోడ్ల మీద రక్తదానం చేయకండి. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ టు సీ. హెల్మెట్ పెట్టుకోకుండా జంపులు చేసి ఏమొస్తుంది నిన్న చూస్తాడా, కనీసం 2 వ్యూలు కూడా రావు బైక్ రైడింగ్. సో అన్నెసరీగా ఏదో హీరోయిజం, ఒక రకమైన పరాకాష్ఠకు పోతుంది, ఒక రకమైన ఈ పిచ్చితనం అనేది ఒక పరాకాష్ఠకు పోయి అన్నెసరీగా మీరు ఇప్పుడే ఒక చిన్న హెల్మెట్, ఒక చిన్న ఫోన్ కొంటే దానికి 3 కవర్లు అవుతాం, 3 స్క్రీన్ గార్డులు అవుతాం, కింద పడినాం తుడుస్తూ ఉంటాం, పెడతా ఉంటాం. అలాంటిది ద బ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద బ్రెయిన్ దట్ చేంజ్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యాన్ కైండ్. వేరే జంతువులు ఎవల్యూషన్ కాకపోవడానికి, మనం యాజ్ ఎ హ్యూమన్స్ ఎవల్యూషన్ కావడానికి కారణం బ్రెయిన్. ఈ బ్రెయిన్ కాపాడుకునే ద హైయెస్ట్ అసెట్ని కాపాడుకునేదానికి మనం హెసిటేట్ చేస్తూ ఉంటాం హెల్మెట్ పెట్టుకోవడానికి. కొనుక్కోండి, మంచి హెల్మెట్ కొనుక్కోండి. 1000 రూపాయలు 500 రూపాయలు ఎక్కువ పెట్టుకుని మంచి పాష్ హెల్మెట్ కొనుక్కోండి, బట్ హ్యావ్ హెల్మెట్. ఎందుకంటే చూస్తూ ఉంటే చాలా, అంటే 20, 18, 19 ఏళ్ళప్పుడే కింద పడి హెడ్ ఇంజరీ అయ్యి చనిపోతే చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ యువర్ బ్లడ్, డొనేట్ ఇన్ బ్లడ్ బ్యాంక్స్, నాట్ ఆన్ రోడ్స్. ఓకే, సో బీ సిన్సియర్ అండ్ help and do your duty properly, and thank you so much for giving this opportunity. So once again I say that here you should have your dedication, discipline, and courage, concentration, work along with it. Here you will be the winner in your life. Exams are approaching, you think about your exams and start your learning and doing for something here. Achievement is life. Without achievement, if you stay here, you may be like your Kulkarnis are like this only. Here understand, it is the best example. I have not done any performance, I have not done any hard work. For that reason, God has punished me. For that reason, He made me to stand in front of you. Otherwise, I might be in the place of you somewhere. So, here I am going to ask you, take my example life. It is my life is example for you. To girls and boys, that you should work hard for forthcoming examination, and also in future, you should not give up any kind. మరి ఈ కళాశాలలో మీరు గడిపిన ప్రతి క్షణము మీ జీవితాన్ని తీర్చిదిద్దే క్షణాలే. ఎందుకంటే కళాశాలలో మీరు చదివినటువంటి ఈ 2 సంవత్సరాల విద్య ఏదైతుందో అది అమూల్యమైనది, అపూర్వమైనది. కాబట్టి విద్య అంటే కేవలం పుస్తకాలు మాత్రం ఉండేది కాదు. విద్య అనేది మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరి కేవలం మార్కులే ఫైనల్ కాదు. కేవలం మార్కులు అనేది మన పరీక్షలలో పరిజ్ఞానానికి ఉపయోగపడుతుంది తప్ప అది మనకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది అది మనకు ప్రత్యక్షంగా పరకం తెలియదు. కాబట్టి మనకు లౌకిక జ్ఞానం కూడా ఉండాలి. ఎందుకంటే మన మనసే ప్రధానం.
కాబట్టి మన మనసు నుంచి వచ్చే ఆలోచన ఏదైనా సరే, అది మంచి అయినా చెడైనా సరే, అది మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవరైనా సరే బేసికల్గా ఒక ఉపాధ్యాయుడే అతన్ని తీర్చిదిద్దుతాడు. ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రాత్రి మొత్తం మీరు ఎవరితో మాట్లాడకుండా ఉదయం కూడా మీరు కరెక్ట్ 5 నిమిషాలు ఉందనగానే మీరు వెళ్ళిపోవాలి తప్ప కానీ ఎవరితో మాట్లాడగానే మీకు ఉన్నటువంటి శక్తి కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనుక ఇది ఒక మీకు అద్భుతమైనటువంటి మీ లోపల రానటువంటిది కూడా ఎగ్జామ్ లో కూడా జ్ఞాపకం వచ్చేటువంటి శక్తి ఉంటుంది కనుక మీరు దయచేసి వాళ్ళని మాట్లాడి ఇది ఇంపార్టెంట్ అనగా నువ్వు చదివినంత పోతుంది అని చెప్పేటువంటి ముచ్చట చెప్పగానే అంత కింద మీద అయినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు కూడా ఒకసారి సోంచాల్చుకోవాలి. ఎగ్జామ్ పోయే ముందు కానీ ఆ రాత్రి కానీ ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతం చేయండి. ఎగ్జామ్ అయిన తర్వాత రూమ్ లోకి వచ్చి దుంకుండి ఎల్లాడుండి అప్పుడు మీరు చూడండి రిజల్ట్ వచ్చిన తర్వాత నా పేరు పునవేను, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అంటారు ఏం చెప్పారు సార్, ఈ మంత్రం అద్భుతంగా పనిచేసింది, నేను పాస్ అయితేనే లేననేటువంటి ఆలోచన చేశా కానీ అద్భుతమైన మార్కులు వచ్చినటువంటి దాని మీద మీరే ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు ఉంటాయి కదా. మనకు బెలూన్ ఉంటాయి కదా, బెలూన్లో గాలి ఉన్నంత వరకు అద్భుతంగా అనిపిస్తుంది. చిన్న హోల్ చేస్తే ఏమైతుంది, బెలూన్ మనం బెలూన్ మొత్తం మన ఏరుంటుంది, మనం ఏరుకు మనం పిన్ కొట్టేస్తే ఏముంటుంది అలా తుస్సు ఉంటుంది. మనం కూడా మాట్లాడితే దయచేసి చెప్తున్నాం కదా, మాట్లాడితే కూడా మనం కూడా తుస్సుగా అయ్యేటువంటి పరిస్థితి. లాస్ట్ వెల్కమ్ పార్టీకి తర్వాత ఇప్పుడు ఫేర్వెల్ పార్టీకి కూడా మన స్కూల్ శ్రీ సత్యసాయి హై స్కూల్ సదాశివపేట్ అక్కడి నుంచి వచ్చినటువంటి సహస్ర అమ్మాయి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్కి తర్వాత మిగతా పేరెంట్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఎస్వి జూనియర్ కాలేజ్ తరఫున. అయితే ఈరోజు ఈ ఫేర్వెల్ పార్టీ వెల్కమ్ పార్టీ అనేటప్పుడు జనరల్గా జర్నీ అనేది 2 months 3 months జరిగి ఉంటుంది. బట్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చాయి. ఎగ్జామినేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రీ ఫైనల్ 2 ఇంకా రిమైనింగ్ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్లో 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మన ప్రోగ్రామ్స్ ఏవైతే చేశామో అకాడమిక్కి సంబంధించి కానీ తర్వాత కొన్ని హెచ్సిఎల్ క్యాంపస్ కూడా విజిట్ చేయించాం. హెచ్సిఎల్ క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత చాలామంది పిల్లల్లో కొంత అవేర్నెస్ రావడం, తద్వారా ఎగ్జామినేషన్స్ రాయాలి. నెక్స్ట్ కొంతమంది పిల్లలు లాస్ట్ ఇయర్ మౌనశ్రీ ఒక అమ్మాయి హెచ్సిఎల్ టెక్ బి ద్వారా అమ్మాయి నోయిడాలో ఇప్పుడు ప్లేస్ కావడము, ఆ అమ్మాయి అమిట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకో అబ్బాయి సాయి తేజ అనే స్టూడెంట్ కూడా మన విజయవాడలో ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. తర్వాత ఈ ఎన్ఐటి కానీ IIIT కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ తర్వాత ఎంసెట్ ద్వారా ఈ ఎగ్జామినేషన్స్ చాలామందికి తెలియవు. డిస్కస్ చేస్తున్నప్పుడు టిస్ ఎగ్జామినేషను, తర్వాత క్లాట్ ఎగ్జామినేషను, నెక్స్ట్ ఇప్మ్యాట్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్స్కు చాలామంది సాఫ్ట్వేరు తర్వాత మెడికల్ ఫీల్డ్ ఈ రెండే అనుకుంటున్నారు. లా చేసిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఈ రీసెంట్గా ఒక 1 week బ్యాక్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే మన లెక్చరర్స్ ద్వారా చాలామంది పిల్లలు డిఫరెంట్ ప్లేస్ కావడము, మన దగ్గర ఉన్నటువంటి MNR మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తుర్కల్ ఖానాపూర్ అమ్మాయి ఫస్ట్ బ్యాచ్, ఐ థింక్ సెకండ్ బ్యాచ్ మేబీ ప్రసన్న లక్ష్మి ఆర్ ప్రసన్న కుమారి అమ్మాయి వాళ్ళ సిస్టర్ కూడా మన దగ్గర MPC చదివింది. తర్వాత అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, సాఫ్ట్వేర్ అయింది. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో అమ్మాయి మనీష అమ్మాయి గవర్నమెంట్ టీచర్, కొంత షెడ్యూల్ బిజీ, తర్వాత కొంత పర్సనల్ వర్క్ వల్ల అమ్మాయి రాలేకపోయింది. సో ఎక్కడి నుంచి IIT హైదరాబాద్లో 2 స్టూడెంట్స్ చేస్తున్నారు. తర్వాత NIT అహ్మదాబాద్లో కంప్లీట్ కావడం జరిగింది ఒక స్టూడెంట్, వాడు మంచి ప్యాకేజ్తో జాబ్ చేయడం జరుగుతుంది. తర్వాత NIT సూరత్కల్లో ఒక అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంది. అదేవిధంగా చాలా మంది పిల్లలు మెడికల్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ ఫీల్డ్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ కానీ, సింపుల్ ఎగ్జాంపుల్
ముగ్గురు కూడా ఇక్కడే చదివారు. పెద్ద పిల్లలు 2 అమ్మాయిలు కూడా ఇక్కడే వచ్చారు. ఒక అమ్మాయి డెలైట్, తర్వాత ఇంకో అమ్మాయి యాక్సిజన్లో చేస్తున్నారు. తర్వాత మేడం వాళ్ళ అమ్మాయి కూడా ఈరోజు మాట్లాడింది. అమ్మాయి బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా ప్రమోషన్ రావడము, ఆ అమ్మాయి కూడా గచ్చిబౌలిలో చేస్తుంది. తర్వాత నిదా అమ్మాయి నాకు ఫేవరెట్ స్టూడెంట్. ఎంత బాగా మాట్లాడుతుండేనంటే అప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు అంతే రెస్పెక్ట్ ఉంటుండే. తర్వాత ఆ అమ్మాయి ఒకసారి వచ్చిన తర్వాత బీపీటీలో జాయిన్ అయినాను సార్. అది యాక్చువల్గా మాకు కోర్స్ తెలియదు. ఏంటిది అమ్మా అంటే ఇంటర్మీడియట్ మార్కుల మీదనే మేము అడ్మిషన్ తీసుకోవడం జరిగింది సార్. ఇంటర్మీడియట్ మార్కుల తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, ఒక 6 months 3 months. ఎంత గ్యాప్ వచ్చిందమ్మా నీకు అడ్మిషన్ తీసుకోవడానికి? 6 months. వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. చాలామందికి అక్కడ మెరిట్ మీద ఇంటర్మీడియట్ మార్కుల మీద అడ్మిషన్ వస్తుందనే విషయం చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ మీ. తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత మాట్లాడితే ఇట్లా సార్ ఈ రకంగా అడ్మిషన్ వచ్చింది. ఇంకో అమ్మాయి ఎస్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్ ఐ థింక్, అమెజాన్. సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో మేము సాధించాము అనే ఫీలింగ్ మాలో చూసిన తర్వాత ఫోన్లు చేస్తే సందీప్ సారు, నరసింహారెడ్డి సారు, తర్వాత శివనీల మేడం, సుమలత మేడం, డేవిడ్ సార్, ఇక్కడ ఎవరైతే మా హ్యాండ్ ఓవర్ చేశామో పాత బ్యాచ్ పిల్లలకు సంబంధించి వాళ్ళందరూ కూడా. అయితే ఆ పిల్లలు డిఫరెంట్ ప్లేసుల్లో సెటిల్ కావడము, తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అప్పుడు మా దగ్గర జాయిన్ చేసినప్పుడు, తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ద 10th year. యాక్చువల్గా డెసినియల్ ప్రోగ్రామ్ చేయాలి అని అనుకొని మేము ప్లానింగ్లో ఉన్నాం. కానీ నాకు కొంత జూలైలో కొద్దిగా హెల్త్ సిక్ కావడం వల్ల అది ప్రోగ్రామ్ పోస్ట్పోన్ కావడం. బట్ ఫ్యూచర్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్లో ఏదో ఒక ఈవెంట్ ఖచ్చితంగా చేయబోతాం. అప్పుడు పాత పిల్లలు, ఇప్పుడు 2nd year పిల్లలు బయటికి పోయి డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, డిఫరెంట్ కాలేజీలు, అది ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, లేకపోతే ఇంకా లా కాలేజ్ కానీ ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా ఇన్విటేషన్ అందుతుంది. మేము ఫలానా కాలేజీలో చేసాం సార్, ఫలానా కాలేజీలో చదువుతున్నాం సార్, మేము ఫలానా జాబ్ చేస్తున్నాం సార్ అంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. సో నేను జనరల్గా మాట్లాడుతుంటాను. ఇంతవరకు నేను ఏం చెప్పేవారంటే మా పిల్లలకి మీరే స్ట్రెంత్, మీరే వీక్నెస్ అనేవాడిని. ఇప్పుడు మీరందరూ కలిపి మా స్ట్రెంత్ అంటే బలము, అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని కాదు, మీరే మా బలము. రేపొద్దున మీరు మంచిగా ప్లేస్ అయ్యి మంచి క్యాంపస్లోకి వెళ్ళి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లేదా మంచి ఏదైనా క్యాంపస్లో హైయర్ స్టడీస్ చదవాలి అనేది మా ఇంటెన్షన్. అయితే ఇందాక రూపేష్ సార్ చెప్తూ 25 years మీరు కష్టపడితే బాగా వర్క్ చేస్తే రిమైనింగ్ 75 years మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు లైఫ్ను సాగించవచ్చు, మీ జీవితం అనేది ఆ రకంగా ఉంటుంది అన్నాడు. నేను ఒక సినిమాలో చూశాను, ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. ఒక అతను ఏం చెప్పాడు అని అంటే, ఎంజాయ్ చెయ్యి నీవు సంపాదించి, మీ తల్లిదండ్రుల డబ్బులతో కాదు. చెప్పిన పాయింట్ అర్థమైందా? నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? నువ్వు సంపాదించి, మీ తల్లిదండ్రుల డబ్బులతో కాదు. నెంబర్ 1. ఇంకోటి, జీవితం అనేది పోరాటం నిరంతరం. ఇప్పుడప్పుడు అనేది ఉండదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. నువ్వు రేపు జాబ్ చేసినా లేకపోతే ఇంకెక్కడ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నీ హార్డ్ వర్క్, నీ యొక్క స్కిల్స్ని బట్టి నీ యొక్క ప్రమోషన్స్ కానీ లేకపోతే నీకు ట్రాన్స్ఫర్స్ ఏదైతే అంటే అప్లిఫ్ట్ కావడానికి డెఫినెట్గా మీ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం మనము తీసుకున్నటువంటి ఎగ్జామినేషన్స్ వొకేషనల్ పిల్లలు చాలా బాగా మాట్లాడారు. జనరల్ పిల్లలు కూడా ఏదైతే ఇచ్చారో నిన్న డిస్కస్ చేసినప్పుడు పాయింట్ టు పాయింట్ అంటే ఏం చేయాలి. యాక్చువల్గా నేను నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ నేను పలాంటి అవుతాను సార్ అని చెప్తారేమో అని అనుకున్నాను. ఆ ఐడియాలజీ ఎవరికి లేదు. ఇందాక చెప్పాడు సార్ కూడా చెప్తూ, హైదరాబాద్లో పోవాలనుకుంటే నువ్వు ఇక్కడిక్కడ రౌండ్స్ చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళలేదు. పూనవేణి సార్ చెప్తున్నావు హైదరాబాద్ వాళ్ళంటే జహీరాబాద్ బస్ ఎక్కితే నువ్వు హైదరాబాద్ ఎప్పుడు రీచ్ అవుతావు. డెస్టినేషన్ కూడా అది చాలా ఇంపార్టెంట్, మన గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, రియల్ స్టోరీ. ఒక పేరెంటు, ఆయనకు ఐ థింక్ బెంగళూరు, హీ బిలాంగ్స్ టు బెంగళూరు. వెయిట్ 130 kgs ఉన్నాడు, 130 kgs.
ఆయన రకరకాల ఎక్సర్సైజ్ చేశాడు, డైటింగ్ చేశాడు, డాక్టర్ హెల్ప్ తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. 6 నెలలు కష్టపడ్డా కూడా 1 ఇంచు కూడా తగ్గల. ఫైనల్గా ఆయన ఆన్సర్ ఏం చేసుకున్నాడంటే నాకు హెరిడిటరీ ప్రాబ్లము కాబట్టి నేను తగ్గే పరిస్థితి లేదు, నేను ఇంతే అని అనుకున్నాడు. ఏమైందో ఏమో కానీ 4 నెలల తర్వాత ఆయన 60 కేజీలు తగ్గడం జరిగింది. దగ్గర 6 సంవత్సరాలు ఆయన 1 ఇంచు తగ్గని వ్యక్తి కేవలం 4 నెలల్లో ఎన్ని కిలోలు తగ్గాడు? 60 కిలోలు. ఇన్స్టెడ్ ఆఫ్ 130 60 కేజీస్ తగ్గాడు. రీజన్ ఏంటిది అని అంటే వాళ్ళ కూతురుకు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. కిడ్నీస్ ఫెయిల్ అయితే ఆ అమ్మాయి కిడ్నీ వాళ్ళ నాన్న కిడ్నీ సెట్ అవుతుంది. అంటే వాళ్ళ కూతురు బతకాలి అని అంటే ఏం కావాలి? ఈయన కిడ్నీ అవసరం. ఈయన కిడ్నీ తీయాలి, ఆపరేషన్ చేసి తీయాలంటే ఈయన వెయిట్ రెడ్యూస్ కావాలి. వెయిట్ రెడ్యూస్ కావాలి కాబట్టి అంటే అక్కడ రీజన్ ఏమి కనపడుతుంది? మా కూతురు బతకాలి, మా కూతురు బతకాలంటే నా కిడ్నీ ఇవ్వాలి, నా కిడ్నీ ఇవ్వాలంటే నేను వెయిట్ తగ్గాలి. అదే ఆ ఒక్క రీజన్తోనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 monthsలో 60 కేజీస్ రెడ్యూస్ కావడం జరిగింది. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. అంటే పేరెంట్కు పిల్లల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ అభిమానము కానీ 6 years ఏమి తగ్గని వ్యక్తి 4 monthsలో 60 కేజీస్ రెడ్యూస్ అయ్యాడంటే దిస్ ఈజ్ ద పేరెంట్స్ యొక్క సాక్రిఫికేషన్. సో ఇది ఒక అంటే పంట పండాలి అంటే ఒక సీజన్ అనేది ఎంత అవసరమో మనిషి మారాలన్నా కూడా ఒక రీజన్. ఈ రీజన్ నేను ఎందుకు చెప్తున్నాను? ఇంకొక రీజన్ ఆల్మోస్ట్ అందరూ పేపర్లో కూడా చదివారు, నాకు తెలిసి 3 years బ్యాక్ 4 years బ్యాక్. మామూలుగా మనం పిల్లులను చూస్తేనే, ఎలుకలు చూస్తేనే, లేదా కుక్కలు చూస్తేనే భయపడతాం, లేదా కోతులను చూస్తే భయపడతాం. ఒక కర్ణాటకలో హస్సన్ హోలియో ఏదో ఊరు సంథింగ్, అక్కడ వైఫ్ హస్బెండ్ వాళ్ళ బాబును పాపను ఎవరో ట్రావెల్ చేస్తుంటే ఆయన చిరుతపులి అడ్డం వచ్చేసి అటాక్ చేసింది. చేసిన తర్వాత అక్కడ ఆయన దగ్గర ఒక ఆయుధం లేదు, రాయి లేదు, కట్టె లేదు, ఏమి లేదు. ఆయన ఉన్నది పర్సనాలిటీ చాలా బక్కగా ఉన్నాడు. ఆయనకు అక్కడ ఉన్నటువంటి అవకాశం ఏంటంటే నా కూతురు బతకాలి, నా భార్య బతకాలి, అంటే నేను పోయినా పర్వాలేదు అని దాంతో ఫైట్ చేశాడు. ఫైట్ చేసి మామూలు గుద్దలేదు, దాన్ని ఫైనల్గా చంపడం జరిగిందని. ఇది చాలామంది పేపర్లో కూడా వచ్చింది, మీరు చదివి ఉండొచ్చు కొంతమంది. సో దిస్ ఇస్ ద రియల్ స్టోరీ. అంటే అక్కడ రీజన్ ఏంటిది అని అంటే వాళ్ళ భార్య బతకాలి, తర్వాత పాప బతకాలి. అదేవిధంగా మీకు ఈరోజు ఒక కారణం ఏంటిదంటే ఈ ఫేర్వెల్ ఇక్కడ ఇచ్చినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు మెసేజ్ ఇవ్వడం ద్వారా ఈ మార్పు అనేది ఎంతో కొంత వస్తుందనే ఒక చిన్న తాపత్రయం. మార్పు అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. సార్ చెప్పాడు డ్రగ్స్ తర్వాత గంజాయి, సిగరెట్లు, మందు ఇవన్నీ కూడా ఏంటిదంటే టెంపరవరీ రిలాక్సేషన్స్. కానీ నీకంటే ఒక లైఫ్ అనేది ఉండాలి. నువ్వు దానికి నువ్వు గోల్ అనేది ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టు నువ్వు ప్రణాళిక రచించుకొని ప్రిపరేషన్ అనేది జరిగితే డెఫినెట్గా సార్ చెప్పారు, రూపేష్ సార్, ఒక రోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది తర్వాత వేరు సార్ మాట్లాడుతూ 2 లక్షల శాలరీ 3 లక్షల శాలరీ తీసుకొని అమ్మాయిలు మీరేం చేస్తున్నారు? తర్వాత వాస్తవమే అది ఏంటిది రీసెంట్గా వచ్చింది, సిబిల్ స్కోర్ లేదని మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. సిబిల్ అంటే ఏందో తెలియదు చాలా మందికి, కొంతమంది ఐడియా ఉంటే కామర్స్ పిల్లలకి ఐడియా ఉండొచ్చు. సిబిల్ స్కోర్ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ద్వారా సిబిల్ అకౌంట్ అనేది సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మీరు రేపు హైయర్ స్టడీస్ పోయినప్పుడు లేదా జాబ్ చేసేటప్పుడు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో లేదండి సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల కూడా మ్యారేజ్ అంటే రేపొద్దునే నీకు లోన్స్ రావు, తర్వాత యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ లోన్స్. సో దానివల్ల అదే కారణంతోనే మ్యారేజ్ స్టాప్ కావడం జరిగింది. జెండర్ అనేది ఓన్లీ ఇది మేల్ ఆర్ ఫీమేల్ అంతే, అక్కడ డిఫరెన్సియేషన్, ఆల్ ఆర్ ఈక్వల్. చాలామంది ఎంపీసీ చేస్తేనే బాగుంటుంది, బైపీసీ చేస్తే ఇంకా బాగుంటుంది, లేదా సిఈసీ ఎంఈసీలకు వాల్యూస్ లేవు అనేది చాలా రాంగ్. అది రేపు డిక్టేట్ చేసేది, మీరు డిసైడ్ చేసేది ఒక కంపెనీ సీఈఓగా కావడానికి సిఈసీ ఎంఈసీల ద్వారా. నేను ఒక ఇప్మాట్ ఎగ్జామినేషన్ అని చెప్పాను, ఇంటగ్రేటెడ్ మేనేజ్మెంట్, తర్వాత ఇప్మాట్
ఇంటగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యాప్టిట్యూడ్ మేనేజ్మెంట్ టెస్ట్ అని ఐఐఎం ఇండోర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అది ఎంఈసి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంఈసి అండ్ ఎంపీసీ పిల్లలు వాళ్ళు రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ వాళ్ళ ప్యాకేజ్ అంటే బీబీఏ విత్ ఎంబీఏ 5 years కోర్సు, బ్యూటిఫుల్ కోర్సు. ఆ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది, ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది, మీ ప్రొఫైల్ అనేది సూపర్గా ఉంటుంది. మోర్ దాన్ ఐఐఎంలో 3 ఐఐఎంలు టాప్. ఐఐఎం అహ్మదాబాద్ ఏబిసి. ఐఐఎం ఏ అంటే అహ్మదాబాద్, బి అంటే బెంగళూరు, సి అంటే కలకత్తా. ఈ 3 కాలేజీలు టాప్ కాలేజెస్. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే రేపు మీరు ఎవరైనా కానీ ఐఐఎంలో జాయిన్ కావచ్చు త్రూ ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత క్యాట్ ఎగ్జామినేషన్, మ్యాట్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ద్వారా చాలామంది. ఇంకొక విషయం ఏంటిదంటే ఒక 4 years బ్యాక్ ఒక అమ్మాయి ఎంఐటి కాలేజీలో ఎంఐటి అంటే తెలుసా? ఎంఐటి మస్సూచియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని, ఇది లండన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజ్. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ వరకు పోయింది, చిన్న లాస్ట్ రౌండ్లో మిస్టేక్ అయింది పాపం, అక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఇంకో అబ్బాయి వచ్చేసి ఇటలీలో జాయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు వచ్చినప్పుడు బోనఫైడ్ మీద సంతకం పెట్టించుకోవడానికి వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది, ఏదో మేము సాధించినామనేది. గురువులు మీ దగ్గర నుంచి ఏమి ఆశించారు. సో ఎంతో మీరు కష్టపడి ముందుకు జరగాలి, ముందుకు వెళ్ళాలి అనేది. నెక్స్ట్ కమింగ్ ద పాయింట్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ డిఫరెంట్గా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఈవెంట్లో ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆబ్జెక్టివ్ వాళ్ళకు, తర్వాత జనరల్ వాళ్ళకు, నెక్స్ట్ వచ్చేసి ఎవరికి ఈ వొకేషనల్ వాళ్ళకు. మెడికల్ కాలేజెస్ విజిట్ చేయడం, ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ చేయడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విజిట్ చేయించాం, హెచ్యూ విజిట్ చేయించాం. లాస్ట్ ఇయర్ విజిట్ చేయకపోయినా మన ఐఐటి హైదరాబాదు డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ విజిట్ చేపిస్తాం. కాబట్టి క్యాంపస్ను విజిట్ చేయడం ద్వారా మీకు కొంత అవేర్నెస్ వస్తుంది, తద్వారా మీ ప్రిపరేషన్లో మార్పు వస్తుంది. చెప్పాను కదా ఒక రీజన్ అనేది కావాలనేది, ఆ క్యాంపస్ని మీకు రీజన్ రూపంలో కనపడుతుంది. ఖచ్చితంగా అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో ఆ పిల్లలకి చాలా రకాల ఈవెంట్స్ కూడా మేము చేయించడం జరుగుతుంది. సో వొకేషనల్ వాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఈ క్యాన్లా పెట్టడము, తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నిన్న జనరల్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మేము బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం సార్, తర్వాత మన స్టాఫ్ మెంబర్ వాళ్ళ మిస్సెస్ కూడా ఏం చేశారంటే క్యాన్లా పెట్టడం జరిగింది. అంటే వితిన్ స్పాన్ ఆఫ్ 2 months 1 week మేబీ 1 weekలోనే మేము హాస్పిటల్కి పంపిస్తే డైరెక్ట్గా వీళ్ళు ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది ప్రాక్టికల్స్ ఓజేటీ ద్వారా. సో కాబట్టి ఏ కోర్సుకు సంబంధించి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ కాండి, అంతేగాని బలవంతంగా ప్రెజర్తోనో ఎవరో చెప్పారు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, లేదా వాళ్ళు ఇది అవుతున్నారు వీళ్ళు అవుతున్నారు కానీ నో. మీ జూనియర్స్ కూడా, మీ బ్రదర్స్కు, మీ సిస్టర్స్కి చెప్పే మెసేజ్ కూడా ఇదే, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ గ్రూప్లోనే జాయిన్ కావాలి. దాని నుంచే మీకు రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ నాట్ ఓన్లీ వన్ particularly mathematics or biological science, either CEC or MEC, whatever the course, you have so many opportunities. Definitely you can success. You can concentrate first. నువ్వు ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తావో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతావు, లేకపోతే చేయలేని పరిస్థితి ఉంటుంది. 1 book, 1 pen, 1 student, finally 1 teacher can change the world. ఏం చెప్పాను? 1 book, 1 pen, 1 student, finally 1 teacher can change the world. ఈ 4 కలిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. అదొకటైతే, రెండోది డెవలప్మెంట్ అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా నిన్నటికి ఈ రోజుకి నువ్వు ఎంత చేంజ్ చేసావు, నిన్న చేయాలనుకున్న పని చేయగలిగినావా లేదా, నిన్నటికంటే ఈరోజు ఎక్కువ చేసావా, ఆ ఎక్కువ చేయడం వలన ఖచ్చితంగా నీలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ కంపారిజన్ అనేది వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం, మిమ్మల్ని మీరు కంపారిజన్ చేసుకోండి. ఫస్ట్ మీలో ఉన్నటువంటి లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని జయించడానికి ప్రయత్నం చేయండి. బయట ప్రపంచం జయించడం ఈజీ. మెంటల్లీ స్ట్రాంగ్ కావాలి అంటే ఫస్ట్ న్యూ ఇన్నర్గా చెప్తుంటే, నేను అబ్దుల్ కలాం అనేది ఆయన ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, ఇన్నర్ బ్యూటీ. ఆయన యొక్క నాలెడ్జ్ అనేది ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. సో కాబట్టి డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి
మంచిగా రిజల్ట్ రాసి ఎగ్జామినేషన్ రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు ఇప్పుడైతే. ఈ కంఫర్టబుల్ ఎప్పుడు ఉండాలంటే రేపు రిజల్ట్ వచ్చే రోజు కూడా ఇంతే కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే మీ యొక్క ప్రిపరేషన్, ఈ జర్నీ, ఈ ఎగ్జామినేషన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఆల్మోస్ట్ చాలా ఎగ్జామినేషన్స్ మేము కండక్ట్ చేసాం. సో అందులో భాగంగానే కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ఫుల్గా రాసి మంచి రిజల్ట్స్ తీసుకురావాలి, స్టేట్ ర్యాంక్ రావాలి. ఇంటర్మీడియట్ మార్కులు అనేది ఏదో అవసరం లేదు అనేది. ఇంకో విషయం, మొన్న ప్రాక్టికల్స్ అప్పుడు చాలా బాధ అనిపించింది. నేను ఫిజిక్స్ ల్యాబ్లో కూర్చున్నప్పుడు కొన్ని చిన్న క్వశ్చన్స్ అడిగాడు నా ముందరే. అడిగితే ఆ చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. రీజన్ ఏంటిది అని అంటే అది మీకు తెలియాలి. ఇప్పుడు పర్టికులర్గా ఒకరిని మనము బ్లేమ్ చేయడం కాదు, నేర్చుకోలేదు అంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అవి చెప్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నాకే చెప్పడానికి ఎంబరాస్మెంట్గా ఉంది. అంటే ఆ మార్పు అనేది చాలా అవసరం. మార్పు అనేది రాకపోతే ఇప్పటికైనా కూడా చాలా నష్టం మీకు జరుగుతుంది. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఒక స్టూడెంట్ ఒక పిల్లగాడు చదువుకున్నాడంటే ఆ ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ అంతా కూడా బాగుపడుతుంది. దాని ద్వారా మీ జూనియర్స్, మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ డైరెక్షన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది.
ఓకే, ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు మన సారు రామ్ దయాల్ సార్ R7 మాకు చాలా దగ్గర మిత్రుడు. ఎప్పుడు ఆయన ఫోన్ చేసిన అందుబాటులో ఉండి ప్రతి ప్రోగ్రాము ఆయన కాలేజీకి సంబంధించి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఆయన ముందుండి మాకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆయనకు నేను కాలేజ్ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు క్లాస్ కొట్టాలి ఇప్పుడు.